నా పేరు కోట గోవింద్, ఆమదాల వలస, శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం, ఈ 11 నెలల ఈ అరాచకమైనటువంటి తెలుగుదేశం పాలనలో బీసీ వర్గానికి జరిగినటువంటి అన్యాయాన్ని మీ ద్వారా ప్రజలకు చేరువ చేయాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులోనే భాగంగా ఇవాళ ఈ మధ్యకాలంలో జనవరి నెల అనుకుంటాను, మరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ పోతూ బీసీ వాళ్ళకి ఏ రకమైనటువంటి అన్యాయం చేశారనేది మీకు వివరించాలని చెప్పేసి ఈ సమావేశం తాలూకు ముఖ్య ఉద్దేశం. బీసీల పేరుతో 235 కోట్ల భారీ స్కాము ఈరోజు ఈ రాష్ట్రంలో మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నటువంటి స్కాము. ఈ సూపర్ 6 అన్నటువంటి పక్కకు పెట్టి స్కాములు అన్నటువంటిది ఈ ప్రజలకు పరిచయం చేసినటువంటి ఆ మహోన్నతమైనటువంటి వ్యక్తి మీకు తెలిసే ఉండొచ్చు. ఏంటంటే కుట్టు మిషన్ల కంపెనీ మరియు ట్రైనింగ్ కోసం మరి ఈవేళ మొత్తంగా ఈ రాష్ట్రంలో 1,00,000 మందిని లబ్ధిదారుల్ని ఒక టెండర్ అన్నటువంటిది వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆ కుట్టు మిషన్ అనేటువంటిది 4,300 రూపాయలు మిషన్ ఖరీదైతే దానికి శిక్షణ ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక 3,000 రూపాయలు ఆ కాంట్రాక్టర్కి చూపించారు. అయితే అంత 7,300 రూపాయలు. ఒక మనిషికి 7,300 రూపాయలు ఖర్చు అయితే దాని టోటల్ మొత్తం కార్యక్రమం దానికి 230 కోట్ల ప్రాజెక్టు ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంతటి దౌర్భాగ్యమైనటువంటి పేదవాడు కడుపు కొట్టి దాన్ని ఎవరెవరికి జోబులకు నింపిందో ఆ అమౌంట్ని సామాన్య ప్రజానీకానికి చెరువు కావాలన్నటువంటి ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు మీకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ఇది ఒక కారణం. అయితే నేనేమంటున్నానంటే ట్రైనింగ్ స్టార్ట్ అవుద్ది, అది చూసినారు కాదు, ఆ మోసంలోనే కూడా దొంగలో గజి దొంగ, ఇది వేగంగా జరిగిపోవాలా, మళ్ళీ ఇంకే రోజులు లేట్ అవుతుందేమో, కమిషన్ వచ్చరికి లేట్ అయిపోతుందని చెప్పేసి ఈ ట్రైనింగ్ అన్నటువంటిది 15 రోజులకి 33%, ఉన్నటువంటి మరొక 15 రోజులకి 33%, ఉన్నటువంటి 50 రోజులకి మొత్తం కంప్లీట్ 100% కూడా 157 కోట్లు పూర్తిగా ఈ 1,00,000 మంది లబ్ధిదారుల నుంచి 157 కోట్ల రూపాయలు ధనాన్ని పూర్తిగా దోచుకున్నారు ఆ పేదల దగ్గర. అంటే ఇంకా స్కాములు ఏ రకంగా ప్రజలకి చేరవేస్తున్నారో ప్రజలు ఎప్పటికే అర్థమైంది. మరొకసారి మన నుంచి మనం ఏం చేయగలం, వాళ్ళు చేసే పనులు మీ ద్వారా. అందుకే అన్నారు రవి ఇరుంగున చోట కవి ఇరుంగునని. మరి ఈవేళ మీరు ఎక్కడ ఏం జరుగుతుందో మాకంటే ఎక్కువ మీకే తెలుసు కాబట్టి దయవుంచి మిమ్మల్ని కూడా నేను అభ్యర్థిస్తుంది ఏమిటంటే, ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రం ఎటువైపు పయనిస్తూ ఉంది అది మీరు గమనించి సామాన్య ప్రజానీకానికి చేరువ చేస్తే పరోక్షంగా పాలకుల కంటే మీరు ఎంతో వాళ్ళకి చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారని చెప్పేసి రెండోసారి కూడా తప్పు చేయడానికి నేనేమంటున్నానంటే రెండోసారి వాళ్ళు తప్పు చేయడానికి భయపడతారు. ఇది జరిగిపోయింది, వాళ్ళు అమౌంట్ పూర్తి తినేశారు, కానీ మరి రెండోసారి కూడా ఇంకొక స్కామ్కి వెళ్లకుండా మీరు ప్రజల ముందు పెడితే రెండోసారి ఆలోచనలో పెడతారనేటువంటిది నాకు ఎందుకు ఆ పిచ్చి కోరిక. అందుకు మీ నుంచి నేను ప్రజలకు విన్నవించుకుంది ఏంటంటే, ఈ 157 కోట్ల స్కామ్ అన్నటువంటిది సామాన్య ప్రజానీకానికి ఈ బీసీ వాళ్ళకి ఏ రకంగా వాళ్ళు మనకి అన్యాయం చేశారన్నది మీరు తెలియజేస్తారని చెప్పేసి నాకు ఈ కోరిక. మీరు అన్నారు ఫస్ట్లో నువ్వు 235 కోట్లు అని చెప్పావు, ఇప్పుడు 157 కోట్ల అని మీరు అనలేదు, అది కూడా నేనే చెప్తాను. ఈ 1,00,000 మందికి 157 కోట్లు ఉన్నటువంటిది మళ్ళీ ఈ మరి దగ్గరలోనే కావాలంటే చూస్తారు. నెక్స్ట్ టెండర్లో కాపు కార్పొరేషన్ అని, క్షత్రియ కార్పొరేషన్ అని, ఆర్యవైశ్య కార్పొరేషన్ అని, కమ్మ కార్పొరేషన్ అని, ఆ కమ్మ కార్పొరేషన్ కమ్మగానే వాళ్ళు మళ్ళీ సేమ్ ఇప్పుడు 1,00,000 మంది లబ్ధిదారులు చేకూర్చారు కదా, నెక్స్ట్ ఈ 5 పదులు 50,000 మందితో మళ్ళీ అదే కార్యక్రమాన్ని వాళ్ళకు కూడా పంగనామాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ఆఫీసర్లు కూడా కొంతమంది ఎక్కడ కూడా ఉంటారు కదా సహకరించడానికి, ఈ అన్యాయానికి అక్రమాలకి వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు. ఈ ఇరువురు కూడా ఏకమై ఈ సామాన్యటువంటి వాళ్ళకి కుట్టు మిషన్ చూస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలో కూడా ఆ తల్లి ఏదో కుట్టు మిషన్లు చేస్తే ఆ నెలకి ఎంతో కొంత సంపాదిస్తే ఆ పిల్లలకి వాళ్ళు సరైనటువంటి రీతిలో ఈ జీవనం సాగిస్తారనేటువంటి ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు అరువులు చాచుకొని ఉంటే వాళ్ళకు కూడా
ఇంతకంటే దౌర్భాగ్యం చూడండి. మనం ఏదో ఒక కోటేశ్వరుడు ఒక పెద్ద కాంట్రాక్ట్ నేను ఇచ్చాను, ఈ ప్రాజెక్ట్ ఇచ్చాను, ఆ కాంట్రాక్ట్ దగ్గర నేను 50 కోట్లు తీసుకున్నాను అంటుకొని ఎలా ఉన్నాం. సామాన్యులు వాళ్ళ దగ్గర కూడా కూలు చేసుకుని జీవనం సాగిస్తూ ఉన్నటువంటి కుటుంబాల దగ్గర కూడా సిగ్గు లేకుండా నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యం అంటారు. అనుభవం ఉంటే ఏదైనా చేయొచ్చని. మరి అనుభవాలు దీనికి పనికి వచ్చినా ఏటో నాకు అర్థం అవ్వట్లేదు. సామాన్యంగా మనం ఏమంటామంటే ఏదైనా ఆయన అనుభవం రా అంటాము. మరి కామన్కి అనుభవం ఏటో అనేది మరి మీరే ఆలోచన చేయండి. ఇది అయిపోతే ఇక్కడ అన్నారు మొన్ననే ప్రతి గ్రామానికి నేను వెళ్తుంటే మరి ఇప్పుడు ఈ మాసంలో పెళ్ళిళ్ళు ఫంక్షన్లు గ్రామాలకు పోతుంటే ఈ మధ్యకాలంలో ఏ గ్రామం వెళ్ళినా చూడండి 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఆయన చనిపోతే వాళ్ళ భార్యకి ఇమ్మని చెప్పేసి మనం సెలవిచ్చారంట ఈ రాష్ట్రం ఉన్న పాలకులు. ఏమండి 49 సంవత్సరాలు చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 59 సంవత్సరాలు చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అయితే వాళ్ళు భర్తలు పెన్షన్కి అర్హత కాకపోతే వీళ్ళు ఆ విడోలు కాదా, ఆ వితంతువులు కాదా? ఇంతటి దౌర్భాగ్యం ఈ రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నదంటారా? పెన్షను ఎవరైనా కానీ ఈవేళ అంత నీచంగా చూస్తూ ఉంటే ఆ సచివాలయంలో వాళ్ళు అడుగుతుంటే మేమేం చేస్తాం, ఆ లాగిన్కి వాళ్ళు పంపించట్లేదు, మీలాగే మేము కూడా సఫర్ అవుతున్నాము, మేము బాధపడుతున్నాము, గ్రామాల్లో చూసి ఆ నిరుపయోగులకి కనీసం పెన్షన్ మనం ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి మాకు సెల్ఫ్ ఫీలింగ్ ఉంది. అరే ఇంత చేసి వాళ్ళకి నిజమైనటువంటి పేదవాళ్ళకి మనం అందించలేకపోతున్నామని చెప్పేసి ఆ సచివాలయం ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా బాధపడతాం. ఆర్యవైశ్య కార్పొరేషన్ అని, కమ్మ కార్పొరేషన్ అని, ఆ కమ్మ కార్పొరేషన్ కమ్మగానే వాళ్ళు మళ్ళీ సేమ్ ఇప్పుడు 1,00,000 మంది లబ్ధిదారులు చేకూర్చారు కదా. నెక్స్ట్ ఈ 5 పదులు 50,000 మందితో మళ్ళీ అదే కార్యక్రమాన్ని వాళ్ళకు కూడా పంగనామాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ఆఫీసర్లు కూడా కొంతమంది ఎక్కడ కూడా ఉంటారు కదా సహకరించడానికి, ఈ అన్యాయానికి అక్రమాలకి వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు. ఈ ఇరువురు కూడా ఏకమై ఈ సామాన్యటువంటి వాళ్ళకి కుట్టి మిషన్ చూస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలో కూడా ఆ తల్లి ఏదో కుట్టి మిషన్లో చేస్తే ఆ నెలకి ఎంతో కొంత సంపాదిస్తూ ఆ పిల్లలకి వాళ్ళు సరైనటువంటి రీతిలో ఈ జీవనం సాగిస్తారనేటువంటి ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు అరువులు చాచుకొని ఉంటే వాళ్ళకు కూడా ఇంతకంటే దౌర్భాగ్యం చూడండి. మనం ఏదో ఒక కోటేశ్వరుడు ఒక పెద్ద కాంట్రాక్ట్ నేను ఇచ్చాను, ఈ ప్రాజెక్ట్ ఇచ్చాను, ఆ కాంట్రాక్ట్ దగ్గర నేను 50 కోట్లు తీసుకున్నాను అంటుకొని ఎలా ఉన్నాం. సామాన్యులు వాళ్ళ దగ్గర కూడా కూలు చేసుకుని జీవనం సాగిస్తూ ఉన్నటువంటి కుటుంబాల దగ్గర కూడా సిగ్గు లేకుండా నిజంగా ఇంతకంటే దౌర్భాగ్యం అంటారు. అనుభవం ఉంటే ఏదైనా చేయొచ్చని. మరి అనుభవాలు దీనికి పనికి వచ్చినా ఏటో నాకు అర్థం అవ్వట్లేదు. సామాన్యంగా మనం ఏమంటామంటే ఏదైనా ఆయన అనుభవం రా అంటాము. మరి కామన్కి అనుభవం ఏటో అనేది మరి మీరే ఆలోచన చేయండి. ఇది అయిపోతే ఇక్కడ అన్నారు మొన్ననే ప్రతి గ్రామానికి నేను వెళ్తుంటే మరి ఇప్పుడు ఈ మాసంలో పెళ్ళిళ్ళు ఫంక్షన్లు గ్రామాలకు పోతుంటే ఈ మధ్యకాలంలో ఏ గ్రామం వెళ్ళినా చూడండి 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఆయన చనిపోతే వాళ్ళ భార్యకి ఇమ్మని చెప్పేసి మనం సెలవిచ్చారంట ఈ రాష్ట్రం ఉన్న పాలకులు. ఏమండి 49 సంవత్సరాలు చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 59 సంవత్సరాలు చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అయితే వాళ్ళు భర్తలు పెన్షన్కి అర్హత కాకపోతే వీళ్ళు ఆ విడోలు కాదా, ఆ వితంతువులు కాదా? ఇంతటి దౌర్భాగ్యం ఈ రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నదంటారా? పెన్షను ఎవరైనా కానీ ఈవేళ అంత నీచంగా చూస్తూ ఉంటే ఆ సచివాలయంలో వాళ్ళు అడుగుతుంటే మేమేం చేస్తాం, ఆ లాగిన్కి వాళ్ళు పంపించట్లేదు, మీలాగే మేము కూడా సఫర్ అవుతున్నాము, మేము బాధపడుతున్నాము, గ్రామాల్లో చూసి ఆ నిరుపయోగులకి కనీసం పెన్షన్ మనం ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి మాకు సెల్ఫ్ ఫీలింగ్ ఉంది. అరే ఇంత చేసి వాళ్ళకి నిజమైనటువంటి పేదవాళ్ళకి మనం అందించలేకపోతున్నామని చెప్పేసి ఆ సచివాలయం ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా బాధపడుతూ ఉన్నారు. అంటే మన నేటి దుస్థితి ఎట్లా ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయమంటున్నాను. ఇంకంతకంటే ఈ మధ్యకాలంలో మెటీరియల్ కాంపౌండ్ ఎక్కడైనా ఇప్పుడు ఈవేళ మన దేశంలో మన రాష్ట్రం లేదు కదా, ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి. మెటీరియల్ కాంపౌండ్ అన్నటువంటిది ఎవరికి తెలియంది? మన పంచాయతీరాజు ఈ 73, 74 రాజ్యాంగ సవరణలు అని చెప్పేసి అందరూ మాట్లాడుతుంటారు. మన పంచాయతీ గాంధీ కన్న కళలో గ్రామ స్వరాజ్యాన్ని అందిద్దామని. ఏంది నువ్వు అందించింది? ఇదేనా నువ్వు కార్యకర్తలకి ఈ ఇంచుమించుగా ఈ మన జిల్లాలో 250 కోట్ల రూపాయలతో ఈరోజు కార్యకర్తలకు పనులు అప్పచెప్పేసి పంచాయతీలను నిర్వీర్యం చేసినటువంటి ఘనత మరి వాళ్ళకే దక్కింది.
ఇవన్నీ కూడా నేనేమంటున్నానంటే ప్రజలకి ఏవైతే మనం చేస్తామని చెప్పేసి ముందు చూపుతో మనం వస్తామని చెప్పేసి అన్నామో ఈరోజు నిక్కచ్చు సిగ్గు లేకుండా ఈ జిల్లాలో ఇంకొక మంత్రి ఆయన ఉన్నారు, సిగ్గు లేకుండా నిజంగా అందరి చూసి అసహ్యం వేస్తుంది. ఫస్ట్లో నువ్వు ఏమి ఇచ్చినావని చెప్పారు, ఇప్పుడు ఏమంటున్నారు? చూస్తే మరి అనుభవం చూస్తే నాకే ఈ అమౌంట్ అన్నటువంటి రాష్ట్రంలో ఖజానా చూస్తే నాకే భయం వేస్తుంది. భయమా? ఏమయ్యా నీకు ముందు తెలియదా? ఇన్నాళ్ళు అనుభవంలో ఉన్నావు, ఈ ఖజానా ఎంత ఉంది, ప్రజలకు ఏమైతే అదే మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అదే ఇస్తామంటే నువ్వు నీకు నీ ప్లేస్ ఇవాళ ఎక్కడున్నావు? ఆ ప్లేసు చెప్పిందే చేస్తాను. ఈ దేశంలో, ఈ భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలో ప్రతి ఇంటికి మీరు వెళ్ళండి, ఆయన ఆదేశం. జగననే నేను ఆ ఇంటిలో ఏమాత్రమైన సహకారం పొందారు అంటే మాకు సహకరించండి అనేటువంటి ఆ స్లోగన్ అన్నది ఎవరైనా ఎక్కడైనా ఏ రాష్ట్రంలోనైనా నేను మీకు సహకరిస్తే నాకు ఓటు ఇవ్వండి అనే దమ్ము అది ఒక్క వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్రంలో ఉన్నదని చెప్పేసి మీ తరపున మా అందరి తరపున ప్రజలకు మీరు చేరవేసి నిజమైనటువంటి పాలకులు ఎవరన్నటువంటి ప్రజలు తెలుసుకున్నా కానీ ఇంకోసారి మీరు చెప్తారని నేను ఈ ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్నిటికంటే గొప్పది ఇవాళ చూస్తూ ఉంటే రైతులు పడిన బాధ. ఇవాళ చూడండి ఆ సచివాలయాలు ఎలా ఉన్నాయో. నాకే ఏ సచివాలయంకి వెళ్ళండి, ఇంతకుముందు ఆర్బీఐలు ఉండేవి, రైతులు ఎంత చక్కని వాతావరణం ఆనందించేవాళ్ళు, చూసి ఆనందించేవాళ్ళు. మరి ఈవేళ ఏంటి దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పేసి అందరూ కూడా ఆ ఆలోచనలకి మన విరుద్ధంగా ఒక మంచి కార్యక్రమాన్ని చేయడానికి మీ వంతు సహకారం కూడా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.